సో విల్ దే కంటిన్యూ ఇన్ ది ఆంధ్రప్రదేశ్? సార్ 11 మంది రేపు పొద్దున కూటమికి వెళ్ళిపోయారు అనుకోండి, లెట్స్ అజ్యూమ్. నో 10 జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దాంట్లో లాజిక్ మిస్ అయ్యారు. 10 మంది మిస్ అయ్యారు అనుకోండి. దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి 40% మంది ఓట్లు వేసారు. అది నేను అడుగుతున్నాను. ఎందుకంటే నూటికి 40% 1,33,00,000 మంది, 1,30,00,000 రౌండ్ ఫిగర్ చెప్తాం సార్. 1,00,00,000 మంది పైన అనుకుందాం, పోనీ 33 లక్షలు మామూలు కోర్ ఓటర్స్ అనుకుందాం. వాళ్ళు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి 30 లక్షల మంది ఓటు వేశారు. 1,00,00,000 మంది అనుకుందాం. 30 లక్షల మంది కోర్ వైఎస్ఆర్సీపీ అనుకుందాం. 1,00,00,000 మంది మీతో పాటే ఉంటామన్నా అని ఓటేశారు. అవును, మేము పవన్ కళ్యాణ్తో ఉన్నాం, చంద్రబాబుతో ఉన్నాం. దాళ్ళు ఈ 10 మంది కాదు చూడాల్సింది, మీరు 1,00,00,000 మంది ఉన్నారు మీ వెనకాల. అది 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 దాన్ని చూసుకుని విజనర్ గా వెళ్ళితే ఏ పార్టీకైనా ముందుకు వెళ్తుంది. గెలుపుకి 100% ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిసిషన్ కి గెలుపుకి ఆయనే రెస్పాన్సిబుల్ ఎలాగో, చంద్రబాబు ఎలాగో, అలాగే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి ఆ నిర్ణయాలకి ఆయనే రెస్పాన్సిబుల్ ఎలాగో, ధైర్యంగా నిలబడ్డారంత అన్ని పార్టీలు అగేన్స్ట్ అన్ని కేసులు ఉన్నాయి. అలాగే ఓటమి కూడా 100% స్వయంకృపరాధం అన్న పదానికి దాన్ని మనం వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం. 100% హీ హ్యావ్ టు టేక్ ద ఇనిషియల్ గా సార్ మనం బాగా ఫెయిల్ అయినప్పుడు ఆ క్షణం మళ్ళీ పాస్ అవుతామా అని ఉంటుంది. అట్లాగే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయగలరా? హామీలు ప్రభావం చూపించినాయి కదండి. మీరు ఒక ప్రశ్న వేస్తే జగన్మోహన్ రెడ్డి సరే కరెక్ట్ గా అడిగాడు అని చెప్పి రేపు పొద్దున ఫీల్ అయ్యే విధంగా అడగాలి. అంటే ఇప్పుడు హామీలు కూడా ఆ ప్రభావం చూపించినాయి కదా. అంటే వీళ్ళు కూటమి ఇచ్చిన హామీలు కూడా లేదు సార్. ప్రధాన అంటే ఇప్పుడు సూపర్ 6 అని చేశారు అనుకోండి. అవును, లేదా చెప్పేది టూ మచ్ గా చెప్తారు. మొత్తం మేము జనసేన అండి ఊరు అంటాడు. ఎగ్జాగరేటెడ్ గా చెప్తారు అన్నమాట. బికాస్ అసోసియేటెడ్ గా ఉంటారు కాబట్టి ఒక పార్టీతోనో వాళ్ళకి ఉంటది కాబట్టి మొత్తం ఎక్కడ తుడిచిపెట్టుకోపోయింది సార్ వైఎస్ఆర్సీపీ. శాంపిల్స్ లేకుండా అసలు ఎట్లా తెలుస్తుంది వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది? ఎట్లా తీసుకుంటారు మరి అక్కడ? అంటే దానికి అందుకే సార్ కొన్ని జాగ్రత్తగా తీసుకోవాలి శాంపుల్స్. 10 మందిని అడిగితే ప్రఫార్మా పెట్టగానే అర్థమైపోద్ది. అది అవుట్డేటెడ్ వర్షన్ సార్, చాలా అంటే అది తీసుకోవాలి, చాలా కన్సిడర్. ఇప్పుడు మిమ్మల్ని కలిసేమో మీ నియోజకవర్గంలో మీరు 20 సంవత్సరాలుగా ఉంటున్నారంటే మీరు ఒక శాంపుల్ కింద రాకుండా పర్సన్ కలవాలి జాగ్రత్తగా. ఇదండి ఈ ఊర్లో ఈ విధంగా ఉన్నాయి, ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇలా మారుతున్నాయి, ఇలా ఉన్నాయి. మీరు తక్కువే శాంపుల్స్ తీసుకోండి, ఒక 500 మంది తీసుకోండి నియోజకవర్గంలో. చాలా వరకు దాంట్లో జెన్యూనిటీ ఎక్కువ ఉండే శాంపులింగ్ ఉండాలి. 4,000 శాంపుల్స్ సార్ మేము తీసుకునేది అంటారు. క్వశ్చనీర్ ఏముండదు వాళ్ళకి. క్వశ్చన్ ఏముంటుంది సార్? క్వశ్చన్ నేను ఊరిని చెప్పేదాని కోసం మనం చెప్తాం వాళ్ళకి. యాక్చువల్ క్రేజ్ ఏంటంటే మనకు కావాలనుకున్న క్వశ్చన్ సార్, ఎవరికి ఓట్లు వేస్తున్నారనే క్వశ్చనే కదా. అంతే కదా. స్ట్రాటజీ చెప్పాలనుకోండి, ఏ క్యాండిడేట్ ఇప్పుడు పొద్దున ఎవరైనా పార్టీ వచ్చి మాకు 100 మందిలో ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో ఏ క్యాండిడేట్ కావాలో మాకు కొంచెం చేసి పెట్టండి అంటే అప్పుడు దాని యొక్క వెళ్ళే వేవే ఉంటుంది. ఆల్రెడీ క్యాండిడేట్స్ డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఓకే, పార్టీ క్యాండిడేట్ డిసైడ్ అయిపోతాం. ఇప్పుడు బోయా కమ్యూనిటీ క్యాండిడేటా లేకపోతే ఇంకో కమ్యూనిటీ క్యాండిడేటా, ఆ కమ్యూనిటీకి ఎట్లా కనెక్ట్ అవుతుంది, నిజంగా ఆయన మీద వ్యతిరేకత ఉందా, ఇలా రకరకాల మీద ఉంటాం. చివరికి డిస్కషన్ ఎంత వెళ్ళినా చివరికి ఎవరికి వేస్తారు సార్ మరి ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా ఎలా ఉందని ఆయన చెప్తాడు ఇన్ఫర్మేషన్. సో ఆయన ఓటు ఏంటి, మనం 100 ఓట్లు సమానమా, 1000 ఓట్లు సమానమా, ఆయన ఇచ్చే డేటాను బట్టి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని చెప్తాను. లాస్ట్ టైం మేము కూడా ఇట్లా శాంపుల్స్ విధానంలో వెళ్ళాం. ఎందుకంటే ఫస్ట్ టైం బడీ రిసర్చ్ కాబట్టి మన ఎమ్మెల్యేకి అగెనిస్ట్ గా మనం చెప్పేంత ధైర్యంగానే చెప్పలేం. ఇప్పుడు ఏంటంటే పోయినసారి ఉన్న బ్రాండింగ్ ఉంది కాబట్టి చాలా మంది తెలుసు సార్, శాంపుల్ ఇచ్చి నన్ను అడగద్దు, మీకు కావాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంది, విలేజ్ వారికి ఎలా కావాలని ఇన్ఫర్మేషన్ కావాలి, లేదా మండల వారికి కావాలి, లేదా నియోజకవర్గ వారికి ఎంత డిఫరెన్స్ కావాలి. నేను 300 తీసుకోవచ్చా 3,000 తీసుకుంటాను, 300 తీసుకుంటాం కదా చెప్పి తక్కువ టైం పట్టదు సార్. అది 300 శాంపుల్స్ 500 శాంపుల్స్ అంటే తక్కువ టైం కదా. 500 మందిని కాంటాక్ట్ అవ్వాలంటే కూడా మళ్ళీ వారం పట్టొచ్చు. అదే 3,000 శాంపుల్స్ తీసుకునే కూడా వారంలో కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు బయటలు తీసుకుంటారు వెళ్ళిపోతా ఉంటారు. అసలు అది అవుట్డేటెడ్ వర్షన్ అని. అంటే మేబీ ఇట్లా చేసే వాళ్ళకి ఎమ్మెల్యే లాస్ట్ టైం మీరు అదే చేశారు. లాస్ట్ టైం 2019కి అయితే మీరు అదే తీసుకున్నారు. అది కూడా అప్పుడు కూడా 100% అది కాదు సార్. అప్పుడు కూడా మా స్లీపర్ సెల్స్ కాన్సెప్ట్ ఉంది కాదు. అప్పుడు స్లీపర్ సెల్స్ అని నేను ఫిక్స్డ్ గా వీళ్ళు చైర్పర్సన్ చెప్పలేకపోయాను. ఓకే, ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. జర్నీ చేసాం కదా, ఒక 5-6 సంవత్సరాలు జర్నీ చేసాం కదా. ఈ 40 మందిని నేను నమ్మొచ్చు. అంటే 19లో స్టార్ట్ మళ్ళీ ఇప్పుడు 2019లో గవర్నమెంట్ స్థాపించారు. సో 2020 కరోనా కాబట్టి ఎవరు పెద్ద పట్టించుకోవాలా. సో మీరు 2024కి కసరత్ ఎప్పటి నుంచి మొదలెట్టారు? అంటే 2024 సర్వే ఎగ్జాక్ట్ నెంబర్స్ కోసం 3 నెలల ముందే స్టార్ట్ చేశాం సార్. అంతేనా? నెంబర్స్ 3 అంటే 3 నెలల ముందు అంటే సిస్టమ్ లో ఎక్కించేదానికి. ఓకే, అంతకుముందు మామూలుగా ఈ సిస్టమ్ లో ఎక్కించలేదు. కాకపోతే మీరు ఏ పని చేస్తున్నప్పటికి కూడా స్టిల్ మీకు డేటా వినపడుతూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటారు, ఫోన్ చేస్తూనే ఉంటారు. ఒక 2 years బిఫోరే కోవిడ్ తర్వాత నుంచే వైఎస్ఆర్సీపీ ఈస్ గోయింగ్ టు లూజ్ అనేది మాకు క్లారిటీ వచ్చేసింది. ఓకే, ఎంత రేంజ్ లో ఎలా లూజ్ అవుద్దా, టైట్ గా వస్తుందా అనేది వేరే విషయం. 2021లో తెలిసిపోయిందా? 22కే ఒక ఐడియా వచ్చింది. అంటే కూటమి కడితే ఒక రకంగా ఉంటుంది, కూటమి కట్టి క్యాండిడేట్ ఇలా మారిస్తే దాంట్లో మళ్ళీ చాలా లేయర్స్ ఉన్నాయి. ఇఫ్ కండిషన్ లాగా ఇక్కడికి వచ్చి ఆగింది. ఇక్కడి నుంచి 90 గెలుచుకుంటుందా,
100 గెలుచుకుంటుందా 80 లోపల పడిపోద్దా అనేది అక్కడికి వచ్చి ఆగుంది అనమాట 90 అటు ఇటుగా. ఎందుకంటే చాలా అగేనిస్ట్ గా వచ్చిందని అర్థమైంది మినిస్టర్స్ మీద కానీ లేకపోతే ఎంప్లాయీస్ మీద కానీ నోటిఫికేషన్ పట్టలేదు కానీ లేదా కోవిడ్ సందర్భంలో కొన్ని ఇష్యూస్ కానీ రకరకాల ఫ్యాక్టర్స్ రోడ్లు కానీ గోదావరి సైడ్ లో రోడ్లు దారుణంగా ఉన్నాయని కానీ అప్పుడే ఇది మన కడపలో జరిగిన ఇష్యూ బాబాయ్ గారి మీద ఇష్యూ జరిగిన సంఘటన కానీ వైజాగ్ వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు అవ్వట్లేదు. సో అట్లా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఇంకా వేరే డీప్ గా వెళ్తే వేరే ఒక్కొక్క నియోజకవర్గం సమస్యలు వేరు. సో అలాగే ఓవరాల్ గా ఇది తెలుస్తుంటది సెన్స్ ని బట్టి ఇంతకుముందు సెన్స్ ని బట్టి నెంబర్స్ వేస్తాము విలేజ్ వారిగా. సో మనకు వద్దనుకున్నా గానీ సెన్సిబిలిటీ వస్తూ ఉంటది. మీకు యాజ్ ఎ జర్నలిస్ట్ వద్దనుకున్నా మీకు ఒక మీరు అబ్జర్వ్ చేశారు బాడీ లాంగ్వేజ్ బాగుంది ఏదో ఉండుంటుంది అని మీకు యాజ్ ఎ జర్నలిస్ట్ ఎంత కాన్ఫిడెంట్ గా ఎంతమంది కెమెరాల ముందు నాకు అన్నారు కదా. అంటే మీ జర్నలిస్ట్ మైండ్ వద్దనుకున్నా అంటే నెంబర్ చెప్పేది చూడదు నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారు ఏంటి మీరు చెప్పేదాంట్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అన్న విషయం. అలాగే టీడీపీ వెళ్తాం జనసేన ఉంది పక్కన పెడదాం. ఇప్పుడు వీళ్ళిద్దరికి వేరే వేరే పార్టీలైనా సంబంధాలు ఉన్నాయి కదా కూర్చొని మాట్లాడుకునే ర్యాప్ ఉంటే ఒక అడ్వాంటేజ్. పార్టీ ఎడ్జ్కి వచ్చే అవకాశం ఉంటుందా నెక్స్ట్ ఎన్నికల్లో ఏమన్నా ముందుకు పైకి వచ్చే అవకాశం ఇప్పుడు తీసుకునే స్టెప్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో అది ఇప్పుడు తీసుకునే స్టెప్స్ బట్టి అవతల పార్టీల బిహేవియర్ బట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కలిపి పోటీ చేస్తే ఒక రకంగా ఉంటుంది కదా సార్. ఎన్ని సీట్లు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మీకు బీజేపీ అనేది 7 సీట్లు గెలుస్తుంది 8 సీట్లు గెలుస్తుంది ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు. లాస్ట్ మూమెంట్ వరకు రాకపోతే 8 సీట్లు ఉంది అసలు బీజేపీ లేదు. బీజేపీ అంతా కాంగ్రెస్ కూడా అంతేగా మన దగ్గర. లెట్స్ అజ్యూమ్ కాంగ్రెస్ కూడా రేపు పొద్దున్న సెంటర్ లో పుంజుకోవచ్చు. కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ కూడా పెరగచ్చు ఇక్కడ. లేకపోతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కలిపి పోటీ చేసుకోవచ్చు. చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. మనం ఆ నిజాయితీ అంటే అబద్ధం చెప్పకపోవడం కాదు. నిజాయితీ అంటే మనం చేసే పనిలో నిజాయితీగా చేయడం. ఇంకోసారి నాకు డౌట్ వచ్చింది ఇంకోసారి చేద్దాం సర్వే ఇంకోసారి చేద్దాం అంటే ఒక్కొక్క నియోజకవర్గం జల్లెడి పట్టినట్టు చేయగలిగితే రేపు పొద్దున మిస్ అయిన ఒక 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు ఒక 90% తగ్గకుండా 10% తగ్గచ్చు రేపు పొద్దున. ఇప్పుడు కూడా పోయినసారి కూడా అదే చెప్పావు. ఈ నేను చెప్పిన నెంబర్కి 1, 2 అటు ఇటుగా ఉండొచ్చు. 6 కాన్ఫిడెంట్ గా కనపడుతున్నాయి 6 నియోజకవర్గాల్లో. ఈ కాన్ఫిడెంట్ ఈ పావు. అలాగే 8 నియోజకవర్గాలు టైట్ ఫైట్లు ఉన్నాయి. ఇవి వైఎస్ఆర్సీపీ ఇంక్లైన్డ్ గా ఉన్నాయి కొంచెం. ఇవి పోవచ్చు 8 పోవచ్చు. అలాగే మేము టీడీపీ కూడా ఒక 3-4 ఇంక్లైన్డ్ గా ఉన్నాయి వేసాం. అవి 3-4 పోవచ్చు. ఇది ఫిగర్ చెప్పింది. సరే 6లో 5 గెలిచేసేసారు. అవును 8లో 7 పోయినాయి. ఇంకో బయట ఒక 5 నియోజకవర్గాలు మేము యాడ్ అయినాయి టీడీపీ నుంచి. అంటే ఇంక్లైన్డ్ గా టువర్డ్స్ టీడీపీ ఉన్నది. టీడీపీ 133 కాబట్టి 133 చెప్పలేదు అంతే. అవును చెప్పలేదు అనుకోండి. ఏంటండి అసలు ఈ సర్వే ఏంటి మీరు చేసిన సర్వే 2019లో కూడా వయసుకున్న తర్వాత మన సంస్థ గురించి డిస్కస్ చేసుకునే గురించి కేకే గురించి డిస్కస్ చేసుకునే స్థాయికి వెళ్ళింది. బట్ ఈ 10 మంది మటుకు సార్ లాస్ట్ టైం మీలాగా 2019 నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఈసారి కేకే నెంబర్ చెప్తాడని చెప్పిన వాళ్ళు నాకైతే నమ్మకం లేదు. కానీ ఏదో అతనైతే చెప్పేదానికి దరిదాపులుగా ఉండేదానికి ఆస్కారం ఉంది తను చెప్తాడు నెంబర్ కరెక్ట్ గానే అనే వాళ్ళు డౌట్ అనమాట. వాళ్ళకు కూడా 130 వరకు ఓకేలేండి టీడీపీకి. కానీ ఆయన చెప్పినట్టు 161 రావు అన్న డౌట్ మీకు వచ్చింటుంది. జనసేన కూడా ఆయన చెప్పింది 21 రావు కానీ 19-18 వరకు ఓకేలేండి అని ఉంటారని అనుకుంటున్నాను.